మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేస్తున్న వైసీపీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. మంచి చేస్తేనే ఓటు వేయండి అని పిలుపునిచ్చిన ఒకే ఒక వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగతో కలిసి డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధి తీరును కరపత్రాల ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశ్చిమంలోనే 45,000 మందికి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు చేశారని అన్నారు. ₹1 కూడా ప్రజలు ఖర్చు పెట్టకుండా ఇళ్ల పట్టాల కలను నెరవేర్చామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధ ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పేదలకు ఇచ్చే సంక్షేమంను చంద్రబాబు అడ్డుపడుతున్నారని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని అయినా అమలు పరిచారా అని ప్రశ్నించారు. ఇన్ని సంక్షేమ అభివృద్ధి పనులు చేస్తున్న వైసీపీ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని కోరారు. 47వ డివిజన్లో గోదావరి గంగా గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమంలో ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాం. మీ ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయా, అలాగే ఏదైనా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ పైప్ లైన్ కానీ ఏదైనా అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకుంటున్నాం. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. మా కార్పొరేటర్ గారు అన్ని రోడ్లు, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ మాకు దగ్గరుండి చేపించే విధంగా పనిచేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క డివిజన్లో కనీసం కోట్ల రూపాయలతో ఈ యొక్క డివిజన్ అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో వాళ్ళ ప్రభుత్వంలో పెన్షన్ బుక్కుల మీద వాళ్లే మొదలుపెట్టారు. ఫోటోలు వేసి ఏంటి ₹1000 పెన్షన్ ఇచ్చే దాంట్లో ప్రతి దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో, ఎలాగో ఎన్టీ రామారావు గారు ఫోటో తీసేశారు. చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకుని ప్రచారాలు చేసుకుంది ఎవరో గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసిన విషయమే. చిత్తు కాగితాలని చెప్పి వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అయ్యా మాకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు ఒక సెంటు భూమిని ఒక బాత్రూంతో పోల్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు చిత్తు కాగితాలని చెప్పేసి. ఏ ఒక్క సెంటు భూమి లేనివాడికి తెలుసుద్దా ఆ ఒక్క సెంటు భూమి విలువ, ఏ ఇల్లు లేనివాడికి. అలాగే జగనన్న పేదవాడికి సొంతింటికి కలను నెరవేరుస్తున్నారు. వీళ్ళ మాట్లాడేది ప్రజలకి డబ్బులు కట్టించుకొని ఆ డబ్బుని పసుపు కుంకుమ కింద వాడుకొని మళ్ళీ అధికారంలో దురుద్దేశంతో రావాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు వాళ్ళకి ఏదైతే పసుపు కుంకుమ అన్నారో వాళ్ళకే ముఖానికి పసుపు కుంకుమ రాసి మరి సాగనంపారు. ఈ డివిజన్లో అభివృద్ధి సంక్షేమం గురించి ప్రతి ఒక్క గడపకి తెలుసుకుంటూ ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా సంక్షేమ పథకాలు ఆగినాయా, లేకపోతే మీకు ఇంకా ఏమైనా అభివృద్ధి పరంగా ఏమైనా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఏమైనా పెండింగ్ ఉన్నాయా అని ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకి తెలుసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇబ్బంది ఉందో అని చెప్తున్నారో అవి మేము వెంటనే నోట్ చేసుకొని తగిన అధికారులతోటి వెంటనే మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే విధంగా మేము పరిష్కారం అనేది చేపడుతున్నాము. అలాగే అభివృద్ధి అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన, సంక్షేమం అంటేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనగా మనం ఈరోజు 2 కళ్ళగా ఆయన పరిపాలన అన్నది మనం చూడొచ్చు. కనీ విని ఎరుగని విధంగా ఈ 5 ఏళ్ల కాలంలోన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విజయవాడ నగరం అభివృద్ధిలోకి వెళ్ళిందని గంట పదంగా మేము తెలియజేయగలుగుతున్నాం. ఈరోజు మేము ప్రతి నిత్యం ప్రతి డివిజన్లోన మేము ఈ మాట చెప్పుకుంటూ తిరుగుతున్నా కానీ మమ్మల్ని ఎవ్వరూ క్వశ్చన్ చేయటానికి కానీ, లేకపోతే ఎక్కడ జరిగింది అని అడగడానికి కానీ ఎవరు ధైర్యం అన్నది ప్రతిపక్షం అన్న వాళ్ళు చేయలేకపోతున్నారు.